హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. మరి దేవుని దాసులు, మరి సేవకులు, సువార్థికులు, సమర్పణ అయ్యారు మన సావాసములు ఎక్కువగా ఉంటారు. మనతో కలిసి మరి అనేకమైన చోట్ల మేము అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్లో మనతో పాటు మరి గడపడానికి మన ప్రేమించి వచ్చారు. వారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సమయంలో దేవుని దాసులకు మనం అప్పగించుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చేతులెత్తలు నిద్ర వచ్చిన వాళ్ళందరూ కూడా హల్లెలూయా. అదే మీకు నిద్ర వస్తుందా లేదా? రావట్లేదు, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవాతి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా ఆత్మీయులు అన్నయ్య గారు, డేవిడ్ అన్నయ్య గారికి, సంఘస్థులకు, కూడొచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నా పాట పాడిన తర్వాత ఒక పల్లవి చరణం పాడిన తర్వాత నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. చెప్పకూడదు. మార్గమా, సత్యమా, జీవమా, సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ఆమేన్. చెప్పకూడదు. స్తోత్రం. మేడమెద్దులని ఉన్నా, ఆస్తుపస్తులని ఉన్నా, నీవు లేనిదున్నా ఏది కాదు మిన్నా. ఆమేన్. ఆస్తుపస్తులని ఉన్నా, మేడమెద్దులని ఉన్నా, నీవు లేని జీవితము ఏది కాదు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే. పడదాం. చెప్పలు కొడుతూ మార్గమా, సత్యమా, జీవమా, సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. చెప్పలు కూడదు. దేవుని ఆరాధన చేద్దాం. ప్రియులారా, నోరి బంధుమిత్రుల దగ్గరున్నా, అయిన వారు దగ్గరున్నా, నీ సహవాసము కన్నా నాకు ఏదే కాదు మిన్నా. బంధుమిత్రుల దగ్గరున్నా, అయిన వారు దగ్గరున్నా, నీ సహవాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. నీ ఇంటిలో నన్ను నివసింపనివ్వయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. పడదాం. నా ఇంటిలో నన్ను నివసింపనివ్వయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసే. మార్గమా, నా మార్గమా, సత్యమా, జీవమా, సర్వమా, నీ కృపయే నన్ను
నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. మార్గమా, సత్యమా, జీవమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ప్రార్థన. దేవుని కృప లేకపోతే మనం బ్రతికలేము. ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన ప్రేమ లేకపోతే మనం బ్రతికలేము. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. కొద్ది నిమిషాలనైనా నీ సేవకులతో అనేకమైన మర్మాలు కూడిన మాటలు మాకు బయలుపరచడానికి వందనాలు. అయ్యా, నాతో మీరుండి మాట్లాడి కొద్ది నిమిషాలు నీ సన్నిధి మా మీద ఉంచి నడిపించి బలపరచు. ప్రతి దురాత్మ శాతన బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక. పరిశుద్ధాత్ముడు ఈ సన్నిధి కాతి మా బిడ్డల మీద మా మీద కుమరించును గాక. బలపరచు, సహాయించమని, తోడండి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు నా సమయం అయింది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కొద్ది మాటలు నేర్చుకుందాం. దైవ సేవకులు ఇప్పటి వరకు కొన్ని మాటలు, హెచ్చరికలు, కొన్ని మాటలు మీ జీవితాల్లో ఎలాగా దేవునిలో ఉండాలో, ఏ విధంగా ఆయనలో కట్టబడాలో కొన్ని విషయాలు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడారు. ఈరోజు దేవుడు నాతో ఇచ్చిన కొన్ని విషయాలు నీకు చెప్పి త్వరగా ముగిస్తాను. ప్రార్థన ఏ విధంగా చేయాలి? మీకు ప్రశ్న వేస్తున్నాను. సేవకులకి తెలుసు, చాలామందికి ప్రార్థన అనేది చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే ఏదో చేస్తున్నాంలే, ఏదో వింటున్నాడులే దేవుడు, మా జీవితంలో ఏదో కార్యాలు జరిగేస్తున్నాయిలే అని నువ్వు అనుకుంటున్నాయేమో. దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలంటే నీ హృదయం అనే దేవుని ఆలం వైపు, ఆయన వైపు తిరగాలి. అలా చెప్పండి గట్టిగా. ఏ వైపు చూడాలంట? దేవుని వైపు చూడాలి. నీ హృదయము ఆయన వైపు కేంద్రించబడాలి. అప్పుడే నీ ప్రార్థన వింటాడు, అప్పుడే నీ విజ్ఞాపన వింటాడు, అప్పుడే నీ కన్నీళ్ళు వేస్తాడు, అప్పుడే నీకున్న సమస్యలన్నీ కూడా ఆయన తీర్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి అమ్మా తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ప్రభు మరుగుగా చేయమన్నాడా, బహిరంగ చేయమన్నాడా? పాస్టర్స్, అమ్మా అయ్యగారికి తెలుసు. మీకు అసలు మరుగుగా చేయాలా, రహస్యంగా చేయాలా? రహస్యముందన్నాడు దేవుడు అక్కడ. అంటే నువ్వు సమస్య వచ్చినప్పుడు రోడ్డు మీద యేసయ్యా అంటే కేకలు వేస్తే కుదరదు. ఆయన ఎలాంటి వాడంటే ఉన్నవాడు అన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నీ హృదయాలను రహస్యముగా ఆయన ఎత్తి చూసుకోవాలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హృదయ రహస్యమందు నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఆయన వింటాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, రహస్యమందు చేయాల. దేవుడికి మరుగై ఉండాలి మనం. ఈరోజు దేవుని సేవకులుగా మేము ఎందుకు మీకు చెప్తున్నామంటే, ఎక్కడేసే గొంగలు అక్కడే ఉన్నారు. చాలామందికి ప్రార్థన రావట్లేదు, చాలామందికి పరిచయం చేయడం రావట్లేదు, చాలామందికి సేవకులు సువార్తకి వెళ్దామమ్మా మీరందరూ సిద్ధమవ్వాలంటే ఒకరు రావట్లేదు.
ప్రియులారా గమనించండి, ఈరోజు ఆల్రెడీ ప్రేయర్ ఎంతమంది సేవకులు మేము అక్కడ ఇంచుమించుగా 5 ఉన్నామేమో. అల్లెలు చెప్పండి గట్టిగా. 5 సేవకులు మాకు పని లేదా? కానీ దైవ సేవకులు ఎందుకు పిలిపించుకున్నారంటే మీ ద్వారా మా ద్వారా మీరు సంఘానికి కట్టబడాలని, నూతనాత్మలు దేవుని సన్నిధికి నడిపించబడాలని ఆశ, ఆకాంక్ష. ఈరోజు నీవేం చేయాలో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు రోడ్డు మీద ప్రార్థన చేయకూడదు, ఈదుల్లో ప్రార్థన చేయకూడదు. యేసుప్రభు ఏమన్నాడంటే, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, సాతానుడు చుట్టుముట్టినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? రహస్యమందు నీ గదిలోకి వెళ్ళి నువ్వు నా తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పగట్టిగా. ప్రార్థన చాలా అవసరం. నువ్వు మనుషులతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో దేవుడితో కూడా అలాగే మాట్లాడాలి. ప్రియులారా, ఈ రోజున ఒక రాజకీయ నాయకుడిని దగ్గరకు వచ్చాడు అనుకో, పలాంది ఇస్తానన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఇచ్చే వరకు కూడా 10 సార్లు తిరుగుతూనే ఉంటావు. అవునా కదా? అలాగే మన తండ్రి అనేకమైన ఈవులు ఉన్నాయి. ఆయన దగ్గర ఏమున్నాయి? అనేకమైన ఈవులు ఉన్నాయి. నువ్వు అడుగు, జనముని సాక్షిగా ఇస్తానని చెప్తున్నాడు. అల్లే చెప్పగట్టిగా అడుగు. నువ్వు ఏమడుగుతావో అడుగు, నేను ఇవ్వడానికి సమర్థునని చెప్తున్నాడు. ఈ రోజున డేవిడ్ అన్ని గారితో ఉన్న కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు నాకు సహవాసం లేదండి. ఒకప్పుడైతే ప్రార్థనలో ఉండేవాడిని. అనేకమైన ప్రాంతాల్లో దేవుని సువార్త అనేకమైన ప్రాంతాల్లో ఉజ్జీవ సభల్లో, ఉపవాస కుడికల్లో, బహిరంగ సభల్లో దేవుడు వాడుకోవడం కారణం తెలుసా? నేను రహస్యమందు నా తండ్రికి ప్రార్థన చేస్తాను. నేను అలా చెప్పండి గట్టిగా. రహస్యమందు చేయాలి. చాలామంది వాక్యం చెప్తే నిద్ర వస్తుంది. చాలా మందికి పాటలు పాడినప్పుడు నిద్ర రాదు, ఆరాధన చేసినప్పుడు నిద్ర రాదు. చాలా మందికి బయటికి వెళ్ళి వస్తూ తిరుగుతూ ఉంటారు. ఇదేంటిది? దేవుడు మందిరం ఇది పరలోకే గమనే కానీ వేరొకటే కాదని చెప్తున్నాడు. అంటే ఇది లోకానుసారంగా మనం తిరిగేది కాదు. ఇది దేవుని ఆలయము. అలాగే చెప్పండి గట్టిగా. దేవుని ఆలయంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఏ సమస్యలతో వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో, ఏ ఇబ్బందులతో వచ్చావో, ఏ ఇరుకులతో వచ్చావో, ఏ కన్నీళ్ళతో వచ్చావో, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పగట్టిగా. హల్లెలూయా. రహస్యమందు ఏంటండి? రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఎలాగైతే నీ భర్త నీ భార్య ఎలా మాట్లాడుకుంటారో, చిలక గోరింకలాగా మాట్లాడుకుంటారు భార్య భర్తలను. అవును కదండి? ఏ విధంగా చక్కగా మాట్లాడుకుంటారు. ఎవరితో మాట్లాడుకుంటారో? భార్య భర్త కలిసి ఇద్దరు చక్కగా మాట్లాడుకోండి. మనం ఏం చేయాలండి అమ్మ, మనం ఎలా చేస్తే బాగుంటుంది అని భార్య అడుగుతుంది, తర్వాత భర్త అడుగుతాడు. అట్లాగే నీవు కూడా ఏం చేయాలో తెలుసా? రహస్యమందు నీ తండ్రికి ఏదైతే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో, ఏది అవసరమైతే ఉందో నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ప్రతి సమస్యల నుండి ఆయన్ని విడిపిస్తాడు. హల్లెలూయా చెప్పగట్టిగా. హల్లెలూయా. మొదటి విషయం ఏంటి? రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. రెండో విషయం చూస్తాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నాకు టైం లేదు కాబట్టి కొన్ని విషయాలు మీకు అటెండ్ చేస్తాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ అమ్మా దేవదూత అతని ఎద్దుకు వచ్చి, కొర్నేలి, నేను నిలుచుట దర్శనమందు తేటగా కనబడినాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరికి? కొర్నేలికి. మనకి దర్శనాలు వస్తాయా నిజంగా?
మా చిన్న పాప అంటుంది, మా అమ్మాయి నా కూతురు ఏమంటుందంటే, డాడీ నాకు దర్శనం అవుతుంది డాడీ. ఏ దర్శనం అమ్మా అన్నాను. ఏసై నా దగ్గరికి వచ్చాడు, నా భుజం మీద కొట్టాడు అంటుంది. అలా చెప్పు గట్టిగా. అది దర్శనమే కదండి. ఆయన చిన్నపిల్లలతో మాట్లాడే దేవుడు, వృద్ధులతో మాట్లాడే దేవుడు, యవనస్తులతో మాట్లాడే దేవుడు, వృద్ధాప్య అండి నడిప్రాయంలో ఆయన మాట్లాడే దేవుడు. ఏ విధంగా ఏ వయసు బట్టి ఆ వయసుతో ఆయన మాట్లాడతాడు. మనిషి వయసుతో సంబంధము లేదు. ఈరోజు చిన్నపిల్లతో కాదు, చనిపోయిన వ్యక్తితో కూడా నా దేవుడు మాట్లాడగలడు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తితో కూడా మాట్లాడగలడు. కొర్నేలి ఒక అన్యుడు, దేవుడు నమ్ముకోలేని వ్యక్తి. అలాంటి వ్యక్తితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇంచుమించు 3 గంటల వేళ సమయంలో. ఎన్ని గంటలు? 3 గంటలంటే ఆ మధ్యాహ్నము సమయం కాలములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అల్లెలు చెప్పండి గట్టిగా. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా 3 గంటల వేళ సమయంలో? ఎవరు దొరికితారా వారితో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుందామా, వారితో గొడవ పెట్టుకుందామా, వారిని ఇల్లు ఎడగొట్టేద్దామా అని ఉద్దేశంలో ఉంటారే తప్ప, బాబోయ్ దేవుడి సమయం ఇచ్చాడే, ఈ సమయం ముందు దేవుని గణపరచాలి, ఈ సమయం ముందు దేవుని ఆరాధించాలి, నా కుటుంబంలో ఇటువంటి సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య తీర్చబడాలంటే యేసయ్య ఒకడే, మనుషుల ద్వారా తీర్చబడదని నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి గణపరచబడాలా. అల్లెలు చెప్పు గట్టిగా. దేవుని గణపరచబడాలా. దేవుడు నీతో మాట్లాడాలి, దర్శనం ఇవ్వాలి, దేవదూతలు నీ దగ్గర రావాలి. నువ్వు మాట్లాడే ఆ మాట, నువ్వు చేసే ప్రార్థన ఆయన ఎద్దుకు చేరాలంట. అల్లెలు చెప్పు గట్టిగా. ఎవరి ఎద్దుకండి? దేవుని ఎద్దుకు చేరాలి. ఈరోజు క్రైస్తత్వం ఏ విధంగా అయిపోయిందంటే ప్రార్థన జీవితం లేదండి. ఒకప్పుడైతే మా ఉప్పాడలో తెల్లవారుజామున 3:30 గంటల వేళ సమయంలో ప్రార్థన దూపాలు వినబడేవి. అలా చెప్పండి గట్టిగా. ఏ దూపాలండి? ప్రార్థన దూపాలు వినబడేవి. ఇప్పుడే వినబడుతున్నాయి. సీరియల్స్ దూపాలు వినబడుతున్నాయి, సినిమాల దూపాలు వినబడుతున్నాయి, పిచ్చి పిచ్చి నాటకాలు అనే స్వరం వినబడుతుంది తప్ప యేసయ్య స్వరము ఈ లోకంలో వినబడలేదు. అలా చెప్పండి గట్టిగా. ఈ లోకంలో సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు. మనుషుల వల్ల బలహీనతలు అంటే తెలుసా? మనుషుల కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనుషుల రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుని మర్చిపోయావో, ఎప్పుడైతే లోకానికి దగ్గరవేవో అప్పుడే నీకు సమస్యలు ఎదురవేయి. అల్లెలు చెప్పు గట్టిగా. ఒకప్పుడు ప్రార్థించేవాడివి, ఒకప్పుడు ప్రార్థించేసేదానివి. ఈరోజు ఆ ప్రార్థన ఏమైపోయిందో తెలుసా? రాను 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 బెత్తులు సమగిలి వెళ్ళిపోయావు. అల్లెలు చెప్పండి గట్టిగా. ఆ సమగిలి అయిపోయింది. ఆ బత్తి సల్లారిపోయింది. ఏది బత్తి? పాస్టర్ గారు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి అమ్మా అంటారు. ఒక్కరు కూడా ప్రార్థన చేయరు. ఆల్రెడీ ప్రేయర్కి రండమ్మా, దేశం కొరకు ప్రార్థన చేద్దాం, రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం, సాతాను పట్టుకున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం, ఆ సాతాను విడుదల చేస్తాడు. రోగాల కొరకు ప్రార్థన చేద్దాం, అనేకమైన అప్పులతో, సమస్యలతో, బాధలతో, సువార్త దండయాత్ర కొరకు, దైవ సేవకుల కొరకు, మందిరాల కొరకు, స్థలాల కొరకు ప్రార్థన చేద్దామమ్మా అంటే ఒక్కరు కూడా రారు. ఒక్కరు కూడా రారు. ఎందుకంటే ఒకప్పుడు బెత్తి వేరుగా ఉంది, ఇప్పుడు బెత్తి వేరుగా ఉంది. పిల్లరా, అప్పుడు బెత్తి బాగుంది, ఇప్పుడు బెత్తి ఏమైపోతుందంటే రాను 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 సల్లారిపోతూనే ఉంది. పిల్లరా, కొర్నేలి దేవునితో మాట్లాడ ప్రారంభించాడండి. దేవునితో ఎప్పుడైతే మాట్లాడిచ్చాడో ఆయన అంగలార్పు, ఆయన చేసే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తుతులు, యాచనలు కూడా దేవదూత వచ్చి ఆయన చేసే ప్రార్థనలన్నీ కూడా ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాయి?
దేవుని యొద్దకు తీసుకెళ్తున్నాయి. హల్లెలూయా చెప్పు గట్టిగా. నువ్వు అటువంటి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి. మనుషులకు మెప్పించే ప్రార్థన చేయకో. పెదాల మీద ఎండి పప్పలు వండుకునే ప్రార్థన చేయకో. హృదయ రహస్యమందు నీ హృదయం నుంచి రావాలి దేవునికి ప్రార్థన. ప్రియులరా, ఎండి ఎస్సీ అంటాడు, ఎండి నా పెదవులు ఏమంటాడు పాస్ గారు? ఎస్సీ ఏమంటాడు? నా పెదవులు కాల్చుము. ఏ విధంగా కాల్చమంటాడు ఆయన? ఏంటి? తన అగ్నితో. మనలో బూతు మాట రాకూడదు, సరస్వతులు రాకూడదు. ఎదటి వారిని ప్రేమించే మనస్సు మనలో ఉండాలి కదా. ఎదటి వారిని దూషించేవారిగా మనం ఉండకూడదు. మన క్రైస్తవులు అండి, క్రైస్తవ పిల్లలు కాబట్టి ఆయన రాజు, రారాజు బిడ్డలా మనము. ఆయన స్వరత్వం ఇచ్చి మనందరూ కొన్నాడు కాబట్టి మనం ఏం చేయలేదు తెలుసా? దేవదూతలు ప్రార్థన ఆలగించే వారిగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. రెండో విషయం ఏంటి? నీ కుటుంబం ప్రార్థన చేయాలా అండి. నీ పిల్లలు, మీరు, మీ భర్త, మీ తోటి వారు ఎవరైనా ఉంటే వారిని పిలిపించుకొని నీ ఇంటిలో ఏముండాలో తెలుసా? కుటుంబ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొర్నేలి అందులో ప్రార్థన చేశాడు కాబట్టి కొర్నేలి ఆ ప్రార్థన ధర్మ కార్యాలు దేవుని యొద్దకు చేరాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూడో విషయం చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. యాలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్యలో ఉండనని చెప్పాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుప్రభు ఏమన్నాడు? 2 అన్నాడా? 3 అన్నాడు? ఇంకా ఎక్కువ అన్నాడా? అంటే 2 అయినా పర్వాలేదు, 3 అయినా పర్వాలేదు, కొద్ది ఎక్కువైనా పర్వాలేదు, ఎంతమంది అయినా పర్వాలేదు. దేవుని స్తుతించేవారు మాత్రమే కావాలి. అల్లరగా దేవుడు అంటే పడలేని వారి కోసం కాదు మనకు కావాల్సింది. యథార్థత కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు తప్ప ఆయన లేడని లేఖనము రాయలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? కనీసం ఒక 20 మంది ఉన్నాం. ఆ 20 మంది కూడా కలిసి ఏకస్వరముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎన్నడా వింటాడు. హల్లెలూయా చెప్పు గట్టిగా. నువ్వు చేసే ధూపము నీ పొద్దున ఏ సమస్యతో వచ్చావో ఆ సమస్య పొద్దున రాబడి తీరిపోద్ది. హల్లెలూయా చెప్పు గట్టిగా. సమస్యతో వచ్చావా, రోగంతో వచ్చావా, బలహీనతో వచ్చావా, సాతాను శత్రులతో వచ్చావా, ఈరోజు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ గడప దాటగానే నీకున్న చీకటి పోతాయి, నీకున్న బలహీనతలు పోతాయి, సమస్యలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. అద్భుతమైన కార్యాలు నా దేవుని పట్ల చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఏ రాత్రి? సంపూర్ణ రాత్రి ప్రార్థన. మనం అందరూ ఏం చేయాలో తెలుసా? మేము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మా సేవకులుగా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. చాలామంది మీ కొరకు మీరే ప్రార్థన చేసుకుంటారా ఏంటి? మా సంఘంలో ఒకడు ఉన్నాడు, ఎవరో మా మేనల్డ్. ఆడి భార్య కోసమే ప్రార్థన చేస్తాడు, ఆడి పిల్లల కోసమే ప్రార్థన చేస్తాడు, ఎదటి వరకు చేయడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంటి? నీ కోసం నువ్వు చేసుకోకూడదు, నీ కోసం కాదు, ఎదటి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. వారి సమస్య నీ సమస్యగా భావించాలి, వారి కష్టం నీ కష్టముగా భావించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నెహెమ్యా చేసే ప్రార్థన ఎవరి పక్షంగా చేసాడు? ఇప్పుడు ఇశ్రాయేలు పక్షముగా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి వారు చేసే పాపం, వారు చేసే దోషం, వారు చేస్తున్న అతిక్రమాలు ఎవరి మీద వేసుకున్నాడు?
నెహెమ్యా మీద వేసుకున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. నువ్వు కూడా వారు చేసే పాపాన్ని బట్టి నువ్వు ఒప్పుకోలే కన్నీరు కాచి ప్రత్యక్షపడితే వారు కనికరించబడతారు, వారు విడిపించబడతారు, నీకు దీవెన కలుగుతుంది. అలా చెప్పగట్టిగా ఆశీర్వదించబడతావు. ప్రియులారా, రాత్రి నేను చెప్తూ ఉన్నాను, కన్నీళ్ళతో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు నేను సేవకు రాడు కారణం ఏంటో తెలుసా ఏంటి? నా వెనకాల చేసే నా తల్లి ప్రార్థన ఈరోజు సేవకు నడిపిస్తుంది. నాకంటే ముందుగా ప్రార్థించిన దైవజనుల ప్రార్థన నా వెనుకుంది. అనేక ప్రాంతాల్లో ఇలాంటి వాడైనా సరే దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలామంది నన్ను చూసి ఆయన్ని కన్నీళ్ళు కారుస్తారు, ఎన్నో వేదన చెందుతారు, బాధపడతారు. నేను అంటాను వారితోటి, అమ్మ శరీర బలహీనత కానీ ఆత్మ దేవుని కొరకు సిద్ధం కలిగి ఉందని చెప్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మ సిద్ధపడి ఉందమ్మా. కొన్ని ఆత్మను రక్షించాలి, దేవుని యొద్దకు నడిపించాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ముందుకు కొనసాగించబడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూడో మాట ఏంటి ఏంటి? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన సన్నిధిలో ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇద్దరుగా కాదు, ముగ్గురుగా కాదు, కొంతమందిగా కూడి ఉన్నాం. మనం అందరూ ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు విని ఆయన జవాబిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాలుగో మాట చూసుకుందాం ఏంటి? అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు సరస్సాలలో ఉంచబడెను. సంఘమైతే ఆయన కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈమె ఎవరో? సేవకుడు, మంచి సంఘాన్ని నడిపించేవాడు. సువార్త చేస్తూ ఉంటే పేతురు పోలీసులందరూ కలిసి ఖైదీలందరూ కలిసి నువ్వు సువార్తను ప్రకటించకూడదు, యేసుక్రీస్తును బోధించకూడదు, మత ప్రచారం చేయకూడదని ఈయన ఏం చేశారో తెలుసా? జైల్లో పడేశారు. ఏం పడేశారు? జైల్లో సరసాల్లో పెట్టేశారు. ఇప్పుడు సరసాల్లో వదిలి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అధికారులు వెళ్ళాలా లేకపోతే అందరూ వెళ్ళాలా? లోకంలో అయితే అధికారులు వెళ్ళాలి. ఆత్మీయంగా ఉన్నవారైతే మనం అందరూ ఏం చేయాలంటే వినాలి, మనం అందరూ ఏం చేయాలంటే ఆ పేతురు సరస్సుల్లో ఉన్నాడు కాబట్టి, బంధకాల్లో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? అత్యాసక్తితో మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. అలా చెప్పండి గట్టిగా. నీ సేవకుడు బంధకాల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? అత్యాసక్తితో నువ్వు ప్రార్థన మానకుండా ప్రతిరోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాచి నువ్వు ప్రార్థన చేస్తే నీ సేవకుడుకున్న బంధకాలు యేసు నామములో విడిపించబడతాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పేతురు సరస్సులో ఉన్నాడు. సరస్సులో ఉన్నప్పుడు సంఘానికి తెలిసింది, విశ్వాసులకు తెలిసింది, అందరికీ తెలిసింది. వారందరూ ఏం చేస్తున్నారో తెలుసా? అత్యాసక్తితో వారందరూ ఏకముగా కూడి నా దైవజనుడు నాకు కావాలి, నా దైవజనుడు నాకు కావాలి, నా దైవజనుడు రాకపోతే మేము ఆత్మీయంగా నడిపించలేము అనే విషయంలో వారు ఉన్నారు. కాబట్టి సంఘం అందరూ ఒకే మాటతో ఉన్నారు. కాబట్టి ఆ పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పు గట్టిగా. అత్యాసక్తితో నువ్వు ప్రార్థన చేయాలండి. ఈరోజు నేను అంటాను, ఈరోజు చాలా మంది కుటుంబంలో ప్రార్థన లేదు. సమస్యలు వస్తున్నాయండి పాస్టర్ గారు, కష్టాలు వస్తున్నాయండి. నా భార్యకు నా భర్తకు పడట్లేదండి, నా పిల్లలకు నాకు పడట్లేదండి. ఇటువంటి సమస్యలు వస్తున్నాయండి. అప్పులు ఎక్కువైపోతున్నాయండి, రోగాలు ఎక్కువైపోతున్నాయండి, శోధనలు ఎక్కువైపోతున్నాయండి. ఎక్కడ ఎక్కువైపోతాయి?
నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నీ భర్తకి నీకు కూడా సమాధానం ఇస్తాడు. నీ కన్న పిల్లలకు కూడా నీ మాట విని నీ మాట ప్రకారంగా నేర్చుకునే విధంగా ఉంటుంది. అలాగే చెప్పండి గట్టిగా. నువ్వు వస్తావు, నీ భర్త రాడు, భర్త వస్తాడు, పిల్లలు రారు, పిల్లలు వస్తారు, భార్య భర్తలు మానేస్తారు. అలా ఉండకూడదని క్రైస్తవం ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో నీ కుటుంబంగా ఉండాలి. అలాగే చెప్పండి గట్టిగా. నీ కుటుంబం అందరు కలిసి దేవుని ఆరాధించాలా ఏంటి. అలాగే ఆల్రెడీ ప్రేయర్లో కూడా దైవజనులు ఏంటి సభలు పెడుతున్నారు. ఏంటి 12వ తారీఖున ఏం చేయాలి తెలుసా? ఈ చర్చి ఖాళీ ఉండకూడదు, అన్యజనులు నడిపించాలి. అలాగే చెప్పండి గట్టిగా. నూతనాత్మలు నడిపించాలి. నా దేవుడు గొప్పడు, నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించగలడు, నా సమస్యలు తీర్చే దేవుడు నీ సమస్యలు తీర్చగలడని నీవు ఏం చేయాలి తెలుసా? వారి కొరకు నీ సాక్ష్యం ఇస్తే వారు అంగీకరించి మనసు మార్చుకొని దేవుడు మందిరానికి రావడానికి వారు సిద్ధం కలిగి ఉంటారు. ప్రియులారా, నేను అంటాను, దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేయాలి తెలుసా? ఏంటి కొర్నేలు వలె, ఏంటి అపొస్తలుల వలె, అలాగే పేతురు వలె నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలుగా నువ్వు ఉంటే నీ కుటుంబం, నీ సంఘం, నీ సేవకులు, సమాజం అంతా కూడా అందరూ కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అట్టి కృప దేవుడు తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్.